హలో గైస్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు అయితే ఆవకాయ పచ్చడి అనేది ప్రిపేర్ చేసుకున్నామండి. మ్యాంగో సీజన్ వస్తే ఖచ్చితంగా అందరూ పడతారు కదా ఈ పచ్చడి. మనం చేసుకునే విధానంలోనే టేస్ట్ అంతా ఉంటుంది. 1 ఇయర్ మనకి నిల్వ ఉండాలి కాబట్టి డ్యామ్ షూర్గా కరెక్ట్గా కొలతలతో చేసుకుంటే మనకి 1 ఇయర్ ఆ పచ్చడితో ఎంజాయ్ చేయొచ్చు. నాకైతే మ్యాంగో పికిల్ చాలా అంటే చాలా ఇష్టం అన్నమాట. చికెన్ కర్రీ, మ్యాంగో పికిల్, ఇవి రెండిట్లో ఏది నీ ఫేవరెట్ అంటే ఖచ్చితంగా నాకు మ్యాంగో పికిల్ అనే చెప్తాను అన్నమాట. అంత ఫేవరెట్. ఇలా చాలామంది ఉంటారు కదా, మ్యాంగో పికిల్ ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి. మీకు కూడా మ్యాంగో పికిల్ అంటే ఇష్టం ఉంటే కామెంట్ చేయండి. అండ్ ఇంకా మిక్స్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుందని మేమైతే ప్లాస్టిక్ టబ్ ఒకటి తీసుకొని దానిలోనే పచ్చడి ప్రిపేర్ చేసామన్నమాట. అయితే నేను తీసుకున్న మ్యాంగోస్ 15 అన్నమాట. 15 కాయలు తీసుకున్నాము. ఆ 15 కాయలకి 50 గ్రామ్స్ పసుపు తీసుకున్నాము. 50 గ్రాముల పసుపు తీసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపు కానీ, ఉప్పు కానీ, కారం కానీ దీనిలో ఏ ఐటమ్ వేసినా మిక్స్ చేసుకునే దానిలోనే ఉంటుందన్నమాట టేస్ట్ అంతా. మనం ఎంత బాగా మిక్స్ చేసుకుంటే మనకు అంత టేస్ట్ బాగుంటుంది. రాక్ సాల్ట్ 1 kg తీసుకున్నాం అనమాట. గల్లుప్పు కొంచెం త్వరగా మెల్ట్ అవ్వడం కోసమని కొంచెం మిక్సీలో పెట్టామన్నమాట. ఒక చిన్న విషయం అండి, ఇప్పుడు మామిడికాయ పీస్ ఉంది కదా, ఆ బద్ద పైన చిన్న వైట్ లేయర్లా ఉంటుందన్నమాట. అదే టెంక్ అంటారు కదా, దానికి ఆ వైట్ లేయర్ని రిమూవ్ చేసుకోవాలి. 1/2 కిలో వెల్లుల్లిపాయలు తీసుకున్నాము. ఈ వెల్లుల్లిపాయలు ఏంటంటే ఒక 1/2 కిలో ఏమో పచ్చిగా మిక్స్ చేసుకున్నవి, మిక్సీ పట్టుకున్నవి కొన్ని. ఇంకో 1/2 కిలో ఏమో ఫుల్ వేసామన్నమాట. దానిపైన తొక్కలు ఉంటాయి కదా వెల్లుల్లిపైకి, అవి తీసేసి వేసుకోవాలి. అలా ఎందుకు కొన్ని మిక్సీ పట్టామంటే పికిల్లో కలిసిపోతూ ఆ గ్రేవీతో పడుతుంటే ఇంకా బాగుంటుంది కదా, అందుకనే అలా చేసామన్నమాట. లేదు మీకు ఫుల్గా వెల్లుల్లిపాయలు కావాలి అనుకుంటే మిక్సీ పట్టాలని అయితే ఖచ్చితంగా లేదు, మీ ఇష్టం, అది మీ చాయిస్ అన్నమాట. అలాగే ఆవు పిండి తీసుకోవాలి. ఆవు పిండి ఒక 1/2 కిలో తీసుకోవాలన్నమాట. తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇదైతే నేను పక్కా కొలతలతో, అంటే మామిడికాయ ముక్కలు ఇంత ఒక మెజర్మెంట్, దాంతో ఇంత మెజర్మెంట్ అని చెప్పలేదు. 15 కాయలు కన్నట్టు చెప్తున్నాను. ఈ 15 కాయలు బట్టి మీరు చూసుకోండి. ఆ కారం అయితే 750 గ్రామ్స్ తీసుకున్నాం. 750 గ్రాములు తీసుకున్నాం అనమాట కారం. ఈ కారం అయితే బళ్ళారి కారం మంచిది పికిల్స్ అన్నిటికీ. బళ్ళారి కారం వాడితే టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా మనకి బాగుంటుంది అనమాట. అది యూజ్ చేసాము. ఇదైతే చాలా చాలా బాగుంది. కలిపేటప్పుడే మంచి స్మెల్ వచ్చేసింది అనమాట. ఆ కారం చాలా బాగుంది. మెంతుపిండి 150 గ్రాములు తీసుకున్నాము. మెంతుపిండి 150 గ్రాములు తీసుకొని ఇవన్నీ బాగా మిక్స్ చేసుకోవాలి. కొంచెం ఎక్స్పెన్సివ్ అయినా బళ్ళారి కారమే మీరు కూడా యూజ్ చేయండి. ఎందుకంటే ఎప్పుడు ప్రతిసారి మనం అదే వాడం కదా, ఎప్పుడైనా పికిల్స్కి కదా ఇలా వాడేది. ఆ కారం అయితే చాలా బాగుంటుంది, అదే యూజ్ చేయండి మీరు కూడా. ఆయిల్ తీసుకోవాలి. దీనిలో అయితే మాకు 2.5 kg ఆయిల్ పట్టింది. మేము వాడింది అయితే వేరుశనగ నూనె అనమాట. వేరుశనగ నూనె 2.5 kg ఎందుకు పట్టిందంటే
ఒక్క విషయం అయితే మీరు గుర్తుపెట్టుకోండి, ఎక్కువ ఆయిల్ మనం కర్రీస్ కాట్లకి యూజ్ చేయకపోయినా పర్లేదు, పికిల్స్కి మాత్రం ఖచ్చితంగా ఎక్కువ ఆయిల్ ఉండాల్సిందే. అన్ని పికిల్స్కి ఏమో నాకు తెలియదు, కానీ మామిడికాయ పికిల్కి మాత్రం ఖచ్చితంగా నూనె. మనము పచ్చడి లాస్ట్కి ఒక్క పీస్ ఉన్నా కూడా నూనె అనేది పైకి తేలుతూనే ఉండాలి. పచ్చడి అయ్యేంత వరకు పైకి నూనె తేలుతూనే ఉండాలి. అప్పుడే టేస్ట్ బాగుంటుంది, ఎక్కువ రోజు నిల్వ ఉంటుంది అన్నమాట. మీరు ఆయిల్ విషయంలో మాత్రం మామిడికాయ పచ్చడి విషయం కాంప్రమైజ్ అవ్వద్దు, ఎక్కువ నూనె వేసుకోండి. చెప్పా కదా, పచ్చడి మనకు అయ్యేంత వరకు నూనె అనేది పైకి తేలుతూ ఉండాలి. అందుకని మేము ఎక్కువ ఆయిల్ వేసుకున్నాము. బాగా మిక్స్ చేసేసుకొని ఒక జాడీలోకి తీసుకున్న తర్వాత 3 days తర్వాత మళ్ళీ చూద్దాం. చూసారు కదండి ఎంత ఎమ్మీగా ఉందో కదా. 3 days తర్వాత వీడియో అన్నమాట ఇది. చాలా అంటే చాలా ఎమ్మీగా ఉంది. ఆ బౌల్, అది ప్లాస్టిక్ బాక్స్ మూత తీయగానే స్మెల్ అయితే మామూలుగా లేదు. అయితే మాకు కొంచెం ఉప్పు తక్కువైనట్లు అనిపించింది పచ్చడిలో. మేము సాల్ట్ యాడ్ చేసామన్నమాట, మెల్ట్ అయిపోవడానికి, త్వరగా కలిసిపోవడానికి. ఇంకా ఈ టైంలోనే ఆయిల్, సాల్ట్ ఇవి చూసుకోవచ్చు. 3 రోజులు నిల్వ ఉన్న తర్వాత మీకు ఏది సరిపోకపోతే అది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ టైంలో అడ్జస్ట్ చేసుకుంటే మనకి నిల్వ ఉన్నప్పుడు తినడానికి బాగుంటుంది, తర్వాత యాడ్ చేసుకున్న బాగోదు. 3 days తర్వాత మీరు యాడ్ చేసుకునేదే ఇంకా ఫిక్స్ అన్నమాట. చాలా 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 బాగా కుదిరింది. నేను ఎలా అయితే చెప్పానో ఈ కొలతల ప్రకారం మీరు ఎలాగే చేస్తే మీకు కూడా చాలా చాలా బాగా కుదిరిద్ది. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యిద్ది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మన జోజీ రత్న అఫీషియల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.